అలెక్స్, జంతువుల గురించి ఆసక్తికరమైన విషయాలను నేర్చుకుందాం. సరే ఏవా, దీనిని చేద్దాం. ఏవా, మేము ఒక బొమ్మను మరచిపోయాము. దానిని వెతుకుదాం. ముందుకురా, ముందుకురా. వేచి ఉండు అలెక్స్, ఆ శబ్దం వినిపిస్తున్నదా? అవును. ఇది తీవ్రంగా ఉంది. అంతా బాగుంది. ఇప్పుడు మనం ఏమి చేయాలి? మేము జంతువులను మళ్ళీ బొమ్మలుగా మార్చాలి. అయ్యో, నాకు తెలుసు. మంత్రం కర్రను వెతుకుదాం. అద్భుతమైన ఆలోచన. ముందుకురా, ముందుకురా, ముందుకురా. నేను తెలుసు, మేము కేవలం మంత్రం కర్రను తయారు చేయవచ్చు. ముందుకురా అలెక్స్, పోదాం. సరిగ్గా ఉంది, దాన్ని కత్తిరించుదాం. వేగంగా, నేను జంతువులను వినగలుగుతున్నాను. వోయిలా, మా మంత్రం కర్ర. ఇది పని చేస్తుందని నేను ఆశిస్తున్నాను. పోదాం. అలెక్స్, ఆ శబ్దం వినిపించిందా? అవును, ఇది చాలా భయంకరంగా ఉంది. మీరు అప్పుడు ఎవరోనని అనుకుంటున్నారు? సింహం, పులి లేదా చిరుత? ఇది తెలుపు సింహం. వావ్, అది సరి అయినది. తెలుపు సింహాలు చాలా అరుదుగా ఉంటాయి. చాలా సంవత్సరాలు ప్రజలు అవి కేవలం కథనమని భావించారు. వారి తెలుపు మృదువైన రోమాలు కలర్ ఇన్హిబిటర్ జీన్ అనే అరుదైన జీన్ నుండి వస్తాయి. అలాగే అలెక్స్, అవి చాలా అందంగా ఉన్నాయి. ఏమైనా వాటిని నిలుపుకోవచ్చా? లేదు ఈవా, అది సాధ్యపడదు. మేము వాటిని మళ్ళీ బొమ్మలుగా మార్చాలి. అలాగే, అవి చాలా ముద్దుగా ఉన్నాయి. మేము మరిన్ని వెతకాలి. పోదాం. పోదాం. ఇది జెబ్రా. మీరు జెబ్రాలు మా వేలిముద్రల వంటి ప్రత్యేకమైన గీతలతో ఉంటాయని తెలుసా? అలాగే జెబ్రాలు చాలా మంచి రన్నర్లు, అందుకే మేము మంచి రన్నింగ్ చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని తిరిగి తీసుకెళ్లే సమయం. ఇది గోరిల్లా. గోరిల్లాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైమేట్. అయ్యో వావ్, గోరిల్లాలు 20 కంటే ఎక్కువ రకాల శబ్దాలతో కమ్యూనికేట్ చేస్తాయి. గోరిల్లాలు చాలా బలమైనవి. అవి వాటి బరువు కంటే 10 రెట్లు ఎక్కువగా లిఫ్ట్ చేయగలవు. గోరిల్లాలు సైన్ భాషను నేర్చుకోవచ్చు, సాధనాలను ఉపయోగించగలవు మరియు సమస్యలను పరిష్కరించగలవు. మీ బొమ్మలకు మిమ్మల్ని తిరిగి తీసుకురావడమే. ఇది యాంటీటర్. యాంటీటర్లు బగ్లను ప్రేమిస్తాయి. అవి సాధారణంగా చీమలను మరియు వేములను తింటాయి, రోజుకు 30 వరకు. వాటికి ఏమీ దంతాలు లేవు. అవి వారి పొడవైన అతుకు లాంటి నాలుకలను ఉపయోగించి వాక్యూమ్ వలె అన్ని కీటకాలను స్కూప్ చేయడానికి ఉపయోగిస్తాయి. వారి నాలుకలు చాలా పొడవుగా ఉంటాయి, 23 అంగుళాల వరకు. మిగిలిన బొమ్మల వద్ద తిరిగి వచ్చే సమయం. ఇది చూడండి, ఇది పెద్ద పసిఫిక్ ఆక్టోపస్, ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్టోపస్. ఇది కారు అంత పెద్దదిగా పెరగలదు. ఆక్టోపస్లు రంగు గట్టిదనం మారుస్తాయి, రాళ్ళు, ఇసుక మరియు సముద్రం మొక్కల వలె. ఓ చూడండి, ఇది నిజంగా రంగు మారింది. ఓ, ఇది తడిగా ఉంది. ఇది అల్పాకాస్. అల్పాకాస్ మొక్కలను తింటాయి. అవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అవి కొన్నిసార్లు ఒంటరిగా ఉండటం ఇష్టపడవు మరియు కొన్నిసార్లు ఉమ్ముతాయి. అల్పాకా ఆహారం లేదా స్థలం గురించి వాదన చేసే సమయంలో ఉమ్ముతాయి. మరియు చూడండి, అక్కడ బిడ్డతో ఉన్న కొలాలా ఉంది. కొలాలాలకు పదునైన గోర్లు మరియు శక్తివంతమైన అవయవాలు ఉంటాయి. ఇది వాటిని చెట్లను చాలా బాగా ఎక్కడానికి సహాయపడుతుంది. జోయ్ అనే పేరు కలిగిన కొలాలా బాబు జెల్లీ బీన్ పరిమాణంతో పుట్టింది. ఎంత ముద్దుగా ఉంది.
కొలాలాలు రోజుకు 20 గంటల వరకు నిద్రపోతాయి. ఇది నమ్మగలవా? ఇది ఒంటెలు చాలా ఎక్కువ నీరు తాగుతాయి. ఒక్కసారి 52 గాలన్లు నీరు తాగగలవు. ఒంటెలు ఎడారి ప్రయాణాల్లో ప్రజలు మరియు సరుకు రవాణా చేయగలవు. ఇది చాలా వేడి, కానీ ఒంటెలు చాలా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉంది మరియు అవి ఎప్పుడూ సన్బర్న్ అవ్వవు ఎందుకంటే వాటి మమైన రొమాలు. మీ స్నేహితుల వద్దకు తీసుకువెళ్ళుదాం. నేను నా డ్రాగన్ ఆట వస్తువు నాకిష్టం. ఓహ్ లేదు, నా డ్రాగన్ ఆట వస్తువు బతికిపోయింది. ఓహ్ నా దేవుడా, ఇది ఇక్కడ ఏమి చేస్తున్నది? భయానక. ఇది నా ఆట వస్తువులలో ఒకటిలా కనిపించదు. ఏవా, ఇది నా కొత్త డ్రాగన్ ఆట వస్తువు. నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. మీరు అది చూసారా? ఇది క్లైడ్స్డేల్ గుర్రం మరియు ఆవు. క్లైడ్స్డేల్ గుర్రం ఒక బాస్కెట్బాల్ ఆటగాడింత ఎత్తుగా మరియు ఒక చిన్న కారు అంత బరువుగా ఉండగలదు. అవి చాలా బరువు గల వాగన్లు, పంట పరికరాలు మరియు ప్రజలతో నిండిన రథాలను కూడా లాగగలవు. ఆవులు కూడా చాలా పెద్దవిగా మరియు ఒక చిన్న కారుంత బరువుగా ఉండవచ్చు. వాటి శరీరాలు చాలా శక్తివంతమైనవి. హే మీరు ఆపు! నేను వాటిని వెంటనే ఆట వస్తువులుగా మార్చాల్సి ఉంటుంది, లేదా అవి అన్ని చెరిపేస్తాయి. ఇది కొమోడో డ్రాగన్. కొమోడో డ్రాగన్లు అతిపెద్దవి. భూమిపై పెద్ద తుద్ది. వాటికి చాలా శక్తివంతమైన తొకలు ఉన్నాయి. ఒక దెబ్బ ఒక పెద్ద జంతువును పడగొట్టగలదు. మరియు అవి వాటి నాలుకలతో వాసన చూస్తాయి. అవి వేగంగా పరుగెత్తగలవు, బాగా ఈత కొట్టగలవు మరియు చెట్లపై కూడా ఎక్కగలవు. అవును, 9, 10, 11. అవును, మేము అన్ని సేకరించాము. కుర్రాళ్ళ, మీరు జంతువుల పేర్లు మరియు వాటి గురించి వాస్తవాలను గుర్తు పెట్టుకున్నారా అని చూడటానికి ఒక చిన్న క్విజ్ చేద్దాం. ఈ జంతువు పేరు ఏమిటి? ఇది తెల్ల సింహం. ఇప్పుడు ఈ జంతువు పేరు ఏమిటి? సరే కుర్రాళ్ళ, ఇది యాంటిటర్. మరియు ఈ జంతువు పేరు ఏమిటి? ఇది జైంట్ పసిఫిక్ ఆక్టోపస్. అలెక్స్, ఇది ఏమిటి? మేము అన్ని జంతువులను సేకరించామని అనుకున్నాను. నాకు తెలియదు. ఏవా? కుర్రాళ్ళ, ఇది నేను మీను మోసం చేశాను. ఓహ్, మీరు చిలిపిగా. ఏవా అలెక్స్, మీరు తెలుసా కుంబళాలు ఒక కన్ను తెరిచి నిద్రపోవచ్చు అని? లేదు, నేను తెలియదు. ఇది చాలా సరదాగా ఉంది. మీరు ఈ రోజు చాలా మంచి విషయాలను నేర్చుకున్నారు అని నేను ఆశిస్తున్నాను. వావ్! దాసా, అలెక్స్, లోపల ఏముంది చూద్దాం. డైనోసార్ ఆట వస్తువులు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ డైనోసార్ ఆట బొమ్మలను వాటి విగ్రహాల చాలా పెద్దవిగా తయారు చేద్దాం. స్పైనోసారస్ తో ప్రారంభిద్దాం. ఓవ్, ఎంత పెద్దదిగా ఉంది. డైనోసార్స్ ఎక్కడ ఉన్నాయి? అలెక్స్, పరిగెత్తు.
చాలా పెద్దగా ఉన్నాయి. అయ్యో, అది ఎంత భయంకరంగా ఉంది. స్నేహితులు, మారియా, అన్ని డైనోసార్ ఆట వస్తువులు పోయాయి. ఇప్పుడు ఏమి చేయాలి? అవును దాసా, బయట చాలా డైనోసార్స్ ఉన్నాయి. ఈ కర్రని ఉపయోగించి వాటిని తిరిగి మార్చుదాం. ఓ దోదా, ఇది బిస్తాహివెర్సోర్. ఈ డైనో టీ రెక్స్ కుటుంబానికి చెందినది, కానీ ఇది ముందుగా జీవించింది. ఇది చిన్నదిగా మరియు వేగంగా ఉంది. దీని కపాలలో లోబ్స్ మరియు రిడ్జ్లు ఉన్నాయి. వీటిని ప్రదర్శన లేదా పోరాటం కోసం ఉపయోగించేవి. భయంకరంగా ఉంది. మిమ్మల్ని తిరిగి సూట్ కేసులో తీసుకువెళ్దాం. ఇది ఇథియోవెనేటర్. దాని పేరు చేప వేటగాడు అని అర్థం. ఇథియోవెనేటర్ యొక్క వెనుక భాగంలో 2 పైకప్పుల వంటి కొరతలు ఉండేవి మరియు ఇది నీటి దగ్గర నివసించేది. ఇవి గొప్ప ఈతగాళ్లు మరియు చేపలను తినేవి. తిరిగి సూట్ కేసుకి వెళ్దాం. నేను ఎక్కడికి వెళ్ళాలి? డైనోసార్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది నోవెనేటర్. దాని పేరు కొత్త వేటగాడు అని అర్థం. అతను నన్ను చూడకూడదని ఆశిస్తున్నాను, ఎందుకంటే నీవోనేటర్కు వాసిన శక్తి చాలా గొప్పగా ఉంటుంది. తిరిగి సూట్ కేసుకి వెళ్దాం. అవే ఇవి కేవలం ఆట వస్తువులు. ఇది కేవలం ప్లష్ ఆట వస్తువు మరియు నిజమైన డైనోసార్ కాదు. అదృష్టం. ఇది చాలా చల్లని అలంకరణ. అద్భుతంగా ఉంది. అయ్యో, ఇది నిజమైన డైమెట్రోడాన్. మీకు తెలియదా, డైమెట్రోడాన్ 290 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ కంటే ముందు జీవించింది. ఆయన్ని పట్టుకుందాం. అవును, దొరికింది. మిమ్మల్ని తిరిగి సూట్ కేసుకి తీసుకువెళ్దాం. అయ్యో, ఇది అంకేలైసారస్. నేను దాగాలి. నన్ను చూడకపోతాడని ఆశిస్తున్నాను. ఆయన నన్ను చూశాడు. అంకేలైసారస్ యొక్క తోకలో పెద్ద బరువైన కట్ట ఉంది. ఆయన వెనుక భాగాన్ని చూడండి. దీనిలో కవచంలా ఎముక ప్లేట్లు ఉన్నాయి. తిరిగి సూట్ కేసుకి వెళ్లే సమయం వచ్చింది. అవే చూడండి. ఇది మాయాసోరా. క్షమించండి, కానీ నేను మిమ్మల్ని తిరిగి తీసుకురావాలి. ఇది బెక్లెస్ స్పైనాక్స్. దాని గురించి ఇంకా చాలా తెలియదు. శాస్త్రవేత్తలు దాని కంకాలం యొక్క చిన్న భాగాన్ని మాత్రమే కనుగొన్నారు. దీని వెనుక పొడవైన ముళ్ళు ఉన్నాయి. ఇది చిన్న తెర యొక్క భాగం అయ్యే అవకాశం ఉంది. చల్లగా ఉండు. ఇంటికి వెళ్లే సమయం వచ్చిందిలే. నేను కొన్ని మఠాయాలు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. లోపల డైనోసార్లు లేవని ఆశిస్తున్నాను. ఇది సైనోసెరాటాప్స్. ఇది చైనాలో కనుగొనబడిన తొలి కొమ్ము ఉన్న డైనోసార్, అలాగే ఆసియాలో లభ్యమైన ఏకైకదా.
మళ్ళీ వెళ్ళే సమయం. చూడు, ఇది నీ తమ్ముడు. నేను డైనోసార్ గొంతు వినిపిస్తున్నాను. ఇది ఇక్కడ ఎక్కడో ఉండాలి. చాలా దగ్గరలోనే ఉంది. ఇది సెరాటోసారస్. దాని పేరు కొమ్ము ఉన్న పాము అని అర్థం. దాని కొమ్ములను చూడండి, భయంకరంగా ఉన్నాయి. దానికి డ్రాగన్ వంటి ముక్కు కొమ్ము ఉంది. సెరాటోసారస్ కు పొడవైన వంచుకునే తోక ఉంది, మొసలాగా. నిన్ను తిరిగి సూట్ కేసులో పెట్టుదాం. చూడు, ఇక్కడ నిజమైన డైనోసార్ ఉంది. ఇది డిప్లోడోకస్. దీని పేరు డబుల్ బీన్ అని అర్థం. దీని చాలా పొడవైన తోక మరియు మెడను చూడండి. ఇది మొక్కలను తినేది. ఆకు తింటోంది. నేను ఆకులు తినడం ఇష్టం లేదు. ఇది చాలా పెద్దది. నేను దీన్ని మరియాకు ఇవ్వబోతున్నాను. డాష్ మరియు అలెక్స్ చివరి డైనోసార్ ను కనుగొనాలి. ఆ పిల్లలను చూడండి. కానీ ఇది డైనోసార్ కాదు. చివరి డైనోసార్ ఎక్కడ ఉండవచ్చు? ఇది డైనోసార్ కాదు, ఇది మొసల. ఇది మనల్ని పట్టుకునే ముందు ఈ డైనోను త్వరగా తిరిగి మార్చుదాం. దాసా, అలెక్స్ రా, మనకు చివరి డైనోసార్ దొరికింది. అయిపోయింది. హూర్రే! ఇప్పుడు ఇంటికి వెళ్దాం. సరే, ఇప్పుడు పడుకోబోయే సమయం. నేను వెళ్ళి చదివేందుకు ఒక పుస్తకం తీసుకొస్తాను. ఇక్కడే ఉండండి. ఇక్కడ నా బేబీ షార్క్స్ కోసం ఒక కథ వస్తోంది. అయ్యో, నా బేబీ షార్క్స్ ఎక్కడ ఉన్నాయి? నేను వాటిని కనుగొనాలి. షార్క్లను వెతుకుదాం. ఇప్పుడు షాపింగ్కు సమయం. మొదట నేను గుడ్లు కనుగొనాలి. తర్వాత ఏమిటి? తర్వాత గుమ్మడికాయ. టమోటో ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. తర్వాత అరటి పండు. చివరిది మిరపకాయ. అయ్యో, ఎంత పొడవైన క్యూలో ఉన్నారు. మీరు ముందుగా వెళ్ళొచ్చు. ధన్యవాదాలు. హలో, నేను మీకు ఈరోజు ఎలా సహాయం చేయగలను? చాలా విచిత్రంగా ఉంది. క్షమించండి దశ, మీరు ఏమైనా బేబీ షార్క్స్ చూసారా? అవును, నేను వాటిని స్టోర్లో చూశాను. ధన్యవాదాలు. ఇదిని ఇక్కడే వదిలేస్తాను, అవసరమైతే. క్లూ కోసం ధన్యవాదాలు. నేను వాటిని కనుగొనాలి. ఇక్కడ ఎవరూ లేరు. ఓహో,
ఆగొట్టు బేబీ షార్క్స్. మీ భోజనం రుచిగా ఉండాలి. ఓహ్, ధన్యవాదాలు. శుభదినం గడపండి. అవును, మీకు కూడా. ఆగు, ఏమిటి అది? వాక్యూమ్ క్లీనర్ తో ఉన్న షార్క్. నేను కొంచెం నిద్రపోవాలా? అమ్మమ్మ, మీరు నా బేబీ షార్క్స్ చూసారా? లేదు ముద్ద, నేను చూడలేదు. ఆ షార్క్స్ ఎక్కడికి వెళ్ళాయి? వాటి ఇక్కడే ఉన్నాయని నాకు బలంగా అనిపిస్తోంది. అది ఏమిటి? అది షార్క్ దంతం. అవును, ఇది నా మొదటి క్లూ. నాకు షార్క్ కనిపించినట్లు అనిపిస్తుంది. ఏమిటి? అది కేవలం ఒక వస్త్రం. ఇది నా ఊహ. ఏమిటి? మంచి ఆనందం కనిపిస్తుంది. నేను వాటితో చేరాలి. మీరు ఏమి చదువుతున్నారు? సిండ్రెల్లా కథ. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. హే, దాన్ని చెడగొట్టకు. అయ్యో, క్షమించు. హే, నేను మీతో చేరవా? నాకైతే వ్యాయామం చాలు. నేను ఒక స్థాయిని దాటలేకపోతున్నాను. దానిలో నేను నీకు సహాయం చేస్తాను. వావ్, అదిరిపోయింది. ధన్యవాదాలు. పనికొచ్చిందంటే సరిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? నిన్ను గురించి నాకు ఆందోళనగా ఉంది. మీరు అందరూ మంచంలో ఉండాలి. అయ్యో 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 అయ్యో, మేము కేవలం సరదాగా ఉన్నాము. మరి వారు ఆనందంగా జీవించారు. ఇది చాలా బాగుంది. నీ కోసం నీ తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ఉండు.